వినీలా చెప్పనా చెట్ల నాటేది మేము ఒక్కరమేనా బాక్స్ ఏం చెప్పలేదు చూద్దాం నాన్న, ఒక 2 minutes ఇంకా జాయిన్ అవుతారేమో చూద్దాము. ఓకే మ్యామ్. క్లాస్ లేట్ అయినా మీరు జాయిన్ కాండి. లేట్ అయింది మేడం వాళ్ళు ఏమంటారో అని మీరు జాయిన్ కాకుండా ఉంటే మీరే లాస్ అయిపోతారు. చూద్దాం ఇంకా ఎంతమంది వస్తారో చూసి. ఓకే మ్యామ్. అమ్మా నిన్న వీడియో, లాస్ట్ వీడియో నిన్న క్లాస్ లో చూసినారా నాన్న? యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేసినాను, డైబోరెన్ స్ట్రక్చరు. ఎవరైనా రెస్పాండ్ కాండి. ఎస్ మ్యామ్. గాయత్రి చూసినావు నాన్న? సి గాయత్రి. ఎస్ మ్యామ్. ఏం డౌట్స్ ఉంటే అడగండి మీరు. సైలెంట్ గా విని, అంటే రన్నింగ్ నోట్స్ రాసుకుంటున్నారో లేదో మరి? రాసుకుంటున్నాను మ్యామ్. రాసుకుంటున్నారా? ఎస్ మ్యామ్. చూద్దాం ఇంకొక 2 minutes అంతే, చూసి ఇంకా స్టార్ట్ చేద్దాము. సో ఓకే మ్యామ్. ఈరోజు నెక్స్ట్ టాపిక్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో. సో 13th గ్రూప్ తర్వాత మీకు ఏది ఉంది ఏమ్మా? నెక్స్ట్ ఏముంది 13th గ్రూప్ ఎలిమెంట్స్ తర్వాత? సిలికాన్స్ 14th గ్రూప్ మ్యామ్. సిలికాన్స్ ఉంది కదా, 14th గ్రూప్ ఎలిమెంట్స్. ఎస్ మ్యామ్. సిలికాన్స్ ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఓకే మ్యామ్. ఈ ఇనార్గానిక్ లో ఈ టాపిక్స్ ఫినిష్ చేసినాక మరి ఫిజికల్ కెమిస్ట్రీలో గ్యాషియస్ స్టేట్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే మ్యామ్. దాంట్లో డెరివేషన్స్ ఉన్నాయి కదా. మ్యామ్. మీరు అన్నారంట కదా, అది ఆ చాప్టర్ మాకు కొంచెం కష్టము అన్నారంటనే. ఫిజికల్ కెమిస్ట్రీ ఆ టాపిక్స్ మాకు కష్టం అన్నారంట. సో అది స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఈ టాపిక్స్ ఫినిష్ అయిన తర్వాత అది స్టార్ట్ చేస్తాను. ఓకే మ్యామ్. సిలికాన్స్ టాపిక్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ నాన్న. ఇంకా ఏం జాయిన్ గల 31 members వచ్చినారు ఇప్పటికైతే. ఎట్లా ఇట్లయితే?
సో ఒక పీపీటీ షేర్ చేస్తున్నాను. ఆ పీపీటీ మీకు విజిబులా కాదా ఒకసారి చూసి చెప్పండి. వినీలా? ఎస్ మ్యామ్. విజిబుల్ అమ్మా పీపీటీ? No, ma'am. నో మ్యామ్. No, ma'am. నో మ్యామ్. కనిపించట్లేదు. ఇప్పుడు చూడండి నాన్న. ఎస్ మ్యామ్. అమ్మా కనిపిస్తుందా? పీపీటీ కనిపిస్తుంది కదా? అందరూ అటెండ్ అయినట్టేనా? ఇంకా స్టార్ట్ చేద్దామా లేట్ కాకుండా? ఓకే సో మ్యామ్. మీరు టైంకు క్లాస్ కు అటెండ్ అయినారు అంటే మనకు టైం సేవ్ అవుతుంది. మనం ఎక్కువ విషయాలు డిస్కస్ చేయడానికి ఉంటుంది. సో మీరు క్లాస్ కు అటెండ్ కాకపోతే టైంకు మనం చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాం. సో కొన్ని విషయాలను మనం హైడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి టైంకి అటెండ్ కండి, సరేనా? సో నిన్నంటే ఫస్ట్ టైం అని చెప్పి మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేసినాను. సో 37 మెంబర్సే అటెండ్ అయినారే. మీరు ఉండేది ఎంత స్ట్రెంత్? 130 స్ట్రెంత్ ఉంటే 39 మెంబర్స్ అటెండ్ అయినారా? ఎట్లమ్మా ఇట్లయితే? సౌండ్ ఓకేనా మీకు? వాయిస్ ఎస్ మ్యామ్. Okay, ma'am. ఓకే కదా? సో 37 మెంబర్స్ అటెండ్ అయినారు అంటే 130కి ఎంత స్ట్రెంత్ చూడండి. అంటే 100 మెంబర్స్ అబ్సెంటా? సరేనా? ఇది వీడియో మరి యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాము. సో అక్కడ కూడా చూడొచ్చు. కానీ ఆన్లైన్ అటెండెన్స్ ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఈ క్లాస్ లో ఎంత మంది అటెండ్ అయినారో ఆ అటెండెన్స్ మేము సీసీకి సెండ్ చేసేది. మరి ఇంత తక్కువ ఉంటే 37 ఉంటే ఎట్లమ్మా? ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి? ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియము, ఎంపీసీ ఇంగ్లీష్ మీడియము, సిజెడ్పి, ఇంతమంది ఉన్నారు కదా? సరే వినండి, క్లాస్ వినండి. ఫస్ట్ వచ్చిన వాళ్ళని అట్లే జాయిన్ అవుతా ఉంటారు. సో ఇన్ కేస్ అడ్మిట్ కొట్టకపోతే కాసేపు వెయిట్ చేయండి, అట్లనే డ్రాప్ అవ్వకుండా చూసుకోండి. సో లాస్ట్ క్లాస్ లో మనము క్లాస్ లో స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్ ఫినిష్ చేసినాం కదన్నా? అమ్మ మీలో ఒకరు రెస్పాండ్ కాండి. సో మీరు వింటున్నారా, ఆడిబులా కాదా నాకు తెలిసలేదు కదా? సో కాబట్టి మీలో ఒకరు మాట్లాడుతున్నాండి మధ్య మధ్యలో. ఏమైనా డౌట్స్ వస్తే ఎవరైనా సరే అన్మ్యూట్ చేసుకొని డౌట్స్ రైజ్ చేయండి, సరేనా? సో క్లాస్ స్టార్ట్ చేసేదా? Okay, ma'am. ఎస్ మ్యామ్. Okay, ma'am. సో 38 మెంబర్స్ వచ్చినట్టే. ఒక అమ్మాయి ఇప్పుడు జాయిన్ అయిన 39. సరేలేండి, వచ్చే వాళ్ళు జాయిన్ అవుతుంటారు. మనం స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు ప్రజెంట్ వీడియోలో సిలికోన్ పాలిమర్స్ స్టార్ట్ చేద్దాం. సిలికోన్ పాలిమర్స్. సో ఆల్రెడీ ఇది మీరు విన్న చాప్టరే, ఇంటర్మీడియట్ లోన విన్నారు, ప్లస్ ఇక్కడ కూడా మీకు డిగ్రీ లెవెల్లో కూడా ఉంది అది కదా. సిలికోన్ పాలిమర్స్ డిగ్రీ లెవెల్లో కూడా ఉంది. సో ప్రిపరేషను, ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ సిలికోన్ పాలిమర్స్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సిలికోన్ పాలిమర్ల తయారీ, వాటి రసాయనిక ధర్మాలు, వర్గీకరణ మరియు ఉపయోగాలు మనకు సిలబస్ లో సిలికోన్ పాలిమర్స్ అడిగినారు. సో ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ సిలికోన్ పాలిమర్స్. సో ఏమి సిలికోన్ పాలిమర్స్ అంటే? సిలికోన్ పాలిమర్స్ ఆర్ ఏ పాలీసిలాక్సేన్స్. సో సిలికోన్ పాలిమర్స్ కి ఇంకొక నేమ్ ఏముంది? పాలీసిలాక్సేన్స్. సో సిలికోన్ పాలిమర్స్ ఆర్ పాలీసిలాక్సేన్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాము? ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. సో గ్రిగ్నార్డ్ రియేజెంట్ ను దేంతో యూజ్ చేస్తున్నాము? గ్రిగ్నార్డ్ రియేజెంట్ ను సిలికాన్ ఆక్సైడ్ తో రియాక్ట్ చేస్తే విల్ గెట్ సిలేన్స్. దట్ సిలేన్స్ విల్ అండర్గో hydrolysis and form silanols. Silanols on polycondensation will get బ్రేక్ అవుతుంది మ్యామ్. వాయిస్ బ్రేక్ అవుతుంది మ్యామ్. వాయిస్ క్లారిటీ లేదు. వాయిస్ ఆన్ లోనే పెట్టినానే. బ్రేక్ అవుతాను. బ్రేక్ అవుతుంది మేడం.
ఫుల్ వాయిస్ పెద్ద వాల్యూమ్ కూడా ఫుల్ పెట్టినానా? అసలు వినపడడం లేదా వాయిస్? ఇప్పుడు క్లారిటీ వస్తుంది మేడం, ఇంతకు ముందు బ్రేక్ అవుతుంది. సరే వినండి వినండి. ఓకే. సో 40 మెంబర్స్ వచ్చినారు. సరే వినండి. సో silicones are polysiloxanes or organosilicone polymers. So this general empirical formula is R2SiO. R2. So R it may be alkyl group or aryl group. So alkyl group aina ayendochu, aryl group aina ayendochu, R group. So R2SiO తో మనము silicone polymers ను represent చేస్తాం. Since their empirical formula is similar to that of ketones. So silicones R2SiO, ketones formula ఏమి CO, కార్బన్ ఆక్సిజన్. సో కాబట్టి కీటోన్ మాలిక్యులర్ ఫార్ములాతో సిలికోన్స్ రిజెంబుల్ అవుతున్నాయి. R2SiO is resembling with R2CO. So they were named as silicone. ఓన్స్ అని అమ్మా అమ్మా ఏనా వాయిస్ స్లోగా వాయిస్ అందరికి బాగా వస్తుంది మేడం. మీరు సెల్ ఫోన్ లో వినేటట్లు ఉంటే సెల్లులో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో ఒకసారి చూసుకోండి నాన్న. సెల్లులో ఒకసారి ప్రాబ్లం ఉన్నా మీరు వాయిస్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోకపోయినా వాల్యూమ్ క్లారిటీ రాదు. సో మీరు మొబైల్ ఫోన్ లో వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోండి, ఫుల్ పెట్టుకొని వినండి. అక్కడికి నేను లౌడ్ వాయిస్ తోనే చెప్తున్నాను. సో సిలికోన్స్ ఆర్ polysiloxanes ఆర్ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ రిజెంబ్లింగ్ విత్ కీటోన్స్. సో ఓన్స్ అంటే ఏమి CO ఫంక్షనల్ గ్రూప్ ఉంటే దాన్ని ఓన్ తో రిప్రజెంట్ చేస్తాం. సో ఆ CO కీటోన్ కాబట్టి ఆ మాలిక్యులర్ ఫార్ములా దాని ఎంపెరికల్ ఫార్ములాను సిలికోన్ ఎంపెరికల్ ఫార్ములాతో రిజెంబుల్ అవుతోంది కాబట్టి సిలికోన్స్ ను కీటోన్ ఫార్ములాతో రిజెంబుల్ అవుతోంది కాబట్టి సిలికోన్స్ అని మనము దీన్ని డిఫైన్ చేసుకుంటాం. సో దీస్ సిలికోన్స్ మేబీ సో దే ఆర్ maybe either linear silicones, cross-linked silicones or chain-like silicones. So we are having different types of polysilicon, లేదా silicone polymers. So they are highly stable at high temperatures. So మనకు ఆర్గానిక్ పాలిమర్స్ నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ పాలిమర్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ పాలిమర్స్ ఉన్నా సో మనం ఎందుకు ఇనార్గానిక్, ఇది ఇనార్గానిక్ కాంపౌండ్ కదా, అకర్బన సమ్మేళనం. సో ఎన్నో కర్బన పాలిమర్లు ఉన్నాయి. సో పాలి ఈథేన్స్, పాలి ప్రొపిలీన్, పాలి బ్యూటిలిన్ అని నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ పాలిమర్స్ ఉన్నప్పటికీ మనము ఈ ఇనార్గానిక్ పాలిమర్స్ ను ఎందుకు సింథసైజ్ చేయాల్సిన నెసెసిటీ వచ్చింది. సో అవసరం ఏమి వచ్చిందంటే సో ఆర్గానిక్ కాంపౌండ్స్ థర్మల్ గా దే ఆర్ నాట్ స్టేబుల్ అట్ హై టెంపరేచర్స్. సో అధిక ఉష్ణోగ్రత వద్ద ఆ ఆర్గానిక్ పాలిమర్స్ దే ఆర్ నాట్ స్టేబుల్. సో థర్మల్ అవి డిగ్రేడ్ అవుతున్నాయి. సో కాబట్టి ఇనార్గానిక్ పాలిమర్స్ ను సింథసైజ్ చేయాల్సిన నెసెసిటీ అనేది వచ్చింది. సో ఆ ఇనార్గానిక్ పాలిమర్స్ గా ఫస్ట్ మనకు సింథసైజ్ చేసి తెలిపిండేది ఏవి అంటే సిలికోన్ పాలిమర్స్. సో దే ఆర్ హైలీ స్టేబుల్ అట్ హై టెంపరేచర్స్. సో దే ఆర్ హైలీ థర్మలీ స్టేబుల్. సో అవి ఉష్ణీయంగా స్థిరత్వాన్ని ప్రదర్శిస్తాయి. ఎస్పెషలీ అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ సిలికోన్ పాలిమర్లు చాలా స్థిరత్వాన్ని ప్రదర్శిస్తాయి, హైలీ స్టేబుల్. సో కాబట్టి ఈ నవేడేస్ మనము ఆర్గానిక్ పాలిమర్ ఎక్కడ అది ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్గానిక్ పాలిమర్ మనము ఎక్కువ శాతము ఇనార్గానిక్ పాలిమర్స్ ని యూజ్ చేసుకుంటున్నాం. సో దీని అప్లికేషన్ రేంజ్ ఎంత, దీన్ని చదవాల్సిన నెసెసిటీ ఏమి అంటే ఏమ్మా ఏం చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి, ఒక్కరు మాత్రమే మాట్లాడండి, అర్థమైందా? మిగిలిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకుంటే మనకు డిస్టర్బెన్స్ ఉండదు క్లాస్ లో.
highly thermally stable these inorganic polymers. సో సిలికాన్ పాలిమర్స్ ను ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తాము అంటే ఏరోప్లేన్స్ లో, దాని టైర్స్ ప్రిపరేషన్ లో, ఏరోప్లేన్ టైర్స్ ప్రిపరేషన్ లోన, ఇది హల్స్, సబ్మెరైన్స్, స్టీమర్స్, వాటిలో కూడా మనము ఈ సిలికాన్ పాలిమర్స్ తో ప్రిపేర్ చేసినటువంటి టైర్స్ ను మనము ఎక్కువగా ప్రిఫరబుల్ గా యూజ్ చేస్తాం. అంటే ఇంటి నుండి ఆకాశం వరకు లేదా ఆకాశం నుండి నీటి వరకు సిలికాన్ పాలిమర్ల ఉపయోగాలు ఉన్నాయి. సో కాబట్టి మనకు ఇనార్గానిక్ పాలిమర్ అయినటువంటి సిలికాన్ పాలిమర్స్ ఇంపార్టెన్స్ పెరిగింది. సో ఆ చాప్టర్ ను మనము ఇక్కడ మీకు ఇనార్గానిక్ కెమిస్ట్రీ కింద ఉంది. చూడండి, సో ప్రిపరేషన్ ఎట్లా సింథసైజ్ చేస్తాం సిలికాన్ పాలిమర్స్ ను అంటే జనరలీ సో దీస్ సిలికాన్ పాలిమర్స్ ఆర్ ప్రిపేర్డ్ బై the hydrolysis of silanes. So hydrolysis of silanes, silanes nu hydrolyze cheste will get silicone silanols. So silanes on hydrolysis will get silanols. But ikkada manam first observe chestundi ee slide lo emi ante alkyl halides nu teeskoni either alkyl halides or aryl halides. So alkyl halides or aryl halides, they reacts with the silicon and form silanes, dialkyl, dichlorosilane, dialkyl. సో ఎన్ని ఉన్నాయి ఆర్ గ్రూప్స్? 2 ఉన్నాయి. కాబట్టి డయాల్కైల్, డైక్లోరోసిలేన్, డయాల్కైల్ డైక్లోరోసిలేన్ ఫామ్ అయింది. సో ఫస్ట్ ఏం చేస్తున్నాము, ఒక ఆల్కైల్ హ్యాలైడ్ ను తీసుకొని ఆల్కైల్ హ్యాలైడ్ కు సిలికాన్ తో ట్రీట్ చేసినాం. సో బై ట్రీటింగ్ ఆల్కైల్ హ్యాలైడ్ విత్ సిలికాన్ at high temperature, especially at 570 Kelvin, so 570 Kelvin దగ్గర we got silane. సో ఇది ఏం ఫామ్ అయింది? silane is formed. సో ఫామ్ అయిన silane on hydrolysis. సో silane on hydrolysis ఫామ్ అయిన silanes ను silane on hydrolysis జల విశ్లేషణం చేస్తున్నాం. silanes on hydrolysis will get silanols. సో ఎక్కడ పోయి OH గ్రూప్ సబ్స్టిట్యూట్ అవుతుంది? ఈ క్లోరో ప్లేస్ లో OH గ్రూపులు సబ్స్టిట్యూట్ అయినాయి. సో డయాల్కైల్ డయోల్ దీని ఏమంటున్నాం? సిలనోల్స్ అనేవి ఫామ్ అని. సో ఫస్ట్ ఏం చేస్తున్నాము, ఆల్కైల్ హ్యాలైడ్ ఆర్ గ్రిగ్నాల్ రియేజెంట్. సో గ్రిగ్నాల్ రియేజెంట్ రియాక్ట్స్ విత్ సిలికాన్ టెట్రాక్లోరైడ్. సో గ్రిగ్నాల్ రియేజెంట్ ఏముంది? ఎగ్జాంపుల్ RMGX. సో గ్రిగ్నాల్ రియేజెంట్ రిప్రజెంట్ ఎట్లా చేస్తాము? RMGX తో డినోట్ చేస్తాం. సో RMGX గ్రిగ్నాల్ రియేజెంట్ రియాక్ట్స్ విత్ సిలికాన్ టెట్రాక్లోరైడ్ SiCl4 తో చర్య జరుగుతుంది. RMGX reacts with silicon tetrachloride and form silane. సో మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఉంటే నోట్ డౌన్ చేసుకోండి పాయింట్స్ అని. సో గ్రిగ్నాల్ రియేజెంట్ రియాక్ట్స్ విత్ సిలికాన్ tetrachloride and form silane. Silanes on hydrolysis. So silanes on hydrolysis will get silanols. So silanols form. Silanols on condensation. Silanols on condensation will get different types of silicone polymers. So vividha సో ఎన్ని టైప్స్ ఆఫ్ సిలికాన్ పాలిమర్స్ మనకు సింథసైజ్ చేస్తున్నాము అంటే ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రైట్ చైన్డ్ సిలికాన్స్. స్ట్రైట్ చైన్ తో ఉన్నటువంటి లీనియర్ పాలిమర్స్ ను సింథసైజ్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ లీనియర్ పాలిమర్స్ ను సింథసైజ్ చేయొచ్చు. సెకండ్ వన్ క్రాస్ లింక్డ్ పాలిమర్స్ ను సింథసైజ్ చేయొచ్చు. థర్డ్ వన్ సైక్లిక్ సిలికాన్ పాలిమర్స్ ను సింథసైజ్ చేయొచ్చు. లీనియర్ పాలిమర్స్ రేఖీయ పాలిమర్లు 2, క్రాస్ లింక్డ్ పాలిమర్లు 3, వలయ పాలిమర్లను తయారు చేయొచ్చు. సో దేని ఆధారంగా చేసుకొని అంటే మనం యూజ్ చేస్తున్నటువంటి ఈ ఆల్కైల్ హ్యాలైడ్ కానీ గ్రిగ్నాల్ రియేజెంట్లు ఎన్ని టైమ్స్ మనం రియాక్షన్ లో ఇన్వాల్వ్ చేస్తున్నాం దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ డయాల్కైల్ వస్తుందా, మోనో ఆల్కైల్ వస్తుందా, ట్రయాల్కైల్ వస్తుందా. సో దీన్ని బట్టి మనము లీనియర్ సిలికోనా, అది క్రాస్ లింక్డ్ సిలికోనా, లేదు సైక్లిక్ సిలికోన్స్ అనేది మనము చెప్పగలుగుతాం.
సో ఫస్ట్ ఎగ్జాంపుల్ కు లీనియర్ సిలికోన్స్ ను మనం సింథసైజ్ చేయాలనుకున్నాం, అంటే రేఖీయ పాలిమర్లను తయారు చేయాలనుకున్నాం. సో రేఖీయ పాలిమర్స్ ను ఎట్లా తయారు చేస్తాము అంటే, 2 moles of alkyl halide, 2 moles of alkyl halide reacts with silicon at 570 Kelvin will get dialkyl dichlorosilane. సో ఎన్ని ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి? 2 ఆల్కైల్ గ్రూప్స్. ఎన్ని హాలో గ్రూప్స్ ఉన్నాయి? 2 క్లోరో గ్రూప్స్ ఉన్నాయి. ఉన్న డయాల్కైల్ డైక్లోరోసిలేన్ ఫామ్ అయింది. సిలేన్ ఫామ్ అయిన డయాల్కైల్ డైక్లోరోసిలేన్, డయాల్కైల్ డైక్లోరోసిలేన్ ఆన్ హైడ్రాలసిస్. సో జల విశ్లేషణం చేస్తున్నాం. డయాల్కైల్ డైక్లోరోసిలేన్, సో ఇది డయాల్కైల్ డైక్లోరోసిలేన్ ఆన్ హైడ్రాలసిస్, జల విశ్లేషణం చేస్తే ఆన్ హైడ్రాలసిస్ విల్ గెట్ సిలనోల్. ఎన్ని ఓల్స్ ఉన్నాయి? డయోల్. సో 2 OH ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్న డయోల్ ఫామ్ అయింది. దీన్ని ఏమంటున్నాం? సిలనోల్. డయాల్కైల్ డయాల్కైల్ డయోల్, సో దట్ ఈస్ సిలనోల్. ఎన్ని ఉన్నాయి? 2 OH గ్రూప్స్ ఉన్న డయోల్ ఫామ్ అయింది. సో దీస్ డయనోల్ మరొక డయోల్ తో డయోల్ సో ఆన్ కండెన్సేషన్, సో ఈ రెండు సంఘనన చర్యలో పాల్గొంటున్నాయి. ఆన్ కండెన్సేషన్ వాటర్ మాలిక్యూల్ విల్ బి కండెన్స్డ్. సో నీటి అణువు అనేది ఇక్కడ తొలగింపబడుతుంది. సో ఇక్కడ ఉన్న OH గ్రూప్ నుండి H ప్లస్ గా, ఇక్కడున్న OH గ్రూప్ నుండి OH మైనస్ గా, H ప్లస్ గా, OH మైనస్ గా కండెన్స్ అయి ఏం రిలీజ్ అయింది? 1 mole ఆఫ్ వాటర్ మాలిక్యూల్ రిలీజ్ అవుతుంది. ఎన్ని డయోల్స్ పార్టిసిపేట్ చేస్తుంటే? 2 డయోల్స్ పార్టిసిపేట్ చేస్తుంటే, 2 డయోల్స్ పార్టిసిపేట్ చేస్తుంటే నాకు 1 mole ఆఫ్ వాటర్ మాలిక్యూల్ కండెన్స్ అయి లీనియర్ అంటే ఒక SiO-Si లింకేజ్ ఉన్న ఒక యూనిట్ ఫామ్ అయింది. నెక్స్ట్ అది మరొక మోలు OH ఫంక్షన్ అంటే సిలనోల్ తో సో 1 యూనిట్ ఫామ్ అయింది. SiO-Si 1 యూనిట్ ఫామ్ అయింది. నెక్స్ట్ మరొక రియాక్టెంట్ మాలిక్యూల్ సిలనోల్ తో సో కండెన్స్ అయి వాటర్ మాలిక్యూల్ కండెన్స్ అయి SiO-Si అంటే 2 యూనిట్స్ ఉన్న సిలనోల్ ఫామ్ అయింది. 2 యూనిట్స్ ఉన్న సిలికోన్ పాలిమర్ ఫామ్ అయింది. అంటే ఇదంతటి బదులు ఏం రాయొచ్చు? n నెంబర్ ఆఫ్ OH ఫంక్షనల్ గ్రూప్స్, రియాక్షన్ లో n నెంబర్ ఆఫ్ సిలనోల్స్, n నెంబర్ ఆఫ్ స్మాల్ n నెంబర్ ఆఫ్ సిలనోల్స్ అండర్గోస్ పాలీ కండెన్సేషన్, పాలీ సంఘననము జరిపి n నెంబర్ ఆఫ్ సిలనోల్స్ ఆన్ పాలీ కండెన్సేషన్. ఏ సిలనోల్స్ అవి? డయాల్కైల్ ఆర్ diaryl silanols, either dialkyl or diaryl silanols. They undergoes poly condensation and form a linear polymer. అంటే రేఖీయ పాలిమర్లు ఏర్పడాలంటే డయోల్ ఉండాలా? డయాల్కైల్ ఆర్ డయారైల్ డయోల్ ను తీసుకుంటే ఇట్ అండర్గోస్ పాలీ కండెన్సేషన్ అండ్ ఫార్మ్ లీనియర్ సిలికోన్ పాలిమర్ ఫామ్ అయింది. లీనియర్ సిలికోన్ పాలిమర్. సో ఇక్కడ మనకు స్ట్రైట్ చైన్ పాలిమర్ ఫామ్ అయింది. ఇక్కడ రాష్ట్రం చూడండి, స్ట్రైట్ చైన్ పాలిమర్, రేఖీయ శృంఖల పాలిమర్లు ఏర్పడినాయి. ఎప్పుడు? డయాల్కైల్ డైక్లోరోసిలేను మనకు చర్యలో పాల్గొంటే, డయాల్కైల్ డైక్లోరోసిలేన్ చర్యలో పాల్గొంటే విల్ గెట్ లీనియర్ పాలిమర్. నెక్స్ట్ సో డయాల్కైల్ డయోల్ తో లీనియర్ సిలికోన్ పాలిమర్ ఫామ్ అయింది. అది ఒకటవ టైప్. సెకండ్ టైప్ చూస్తే మోనో ఆల్కైల్ క్లోరోసిలోన్స్, మోనో ఆల్కైల్ ట్రైక్లోరోసిలేన్స్. మోనో ఆల్కైల్ ఆర్ అరైల్ trichlorosilanes yields to a very complex, that is cross-linked polymer will be formed. అంటే మోనో ఆల్కైల్ ట్రైక్లోరోసిలేన్
monoalkyl trichlorosilane on అంటే హైడ్రాలసిస్ హైడ్రోలైజ్ అయ్యి ఏం ఫామ్ అవుతుంది సిలనోల్స్ ఆన్ పాలీకండెన్సేషన్ ఎప్పుడు మోనో ఆల్కైల్ ఆర్ మోనో అరైల్ ఉంటే గెట్ క్రాస్ లింక్డ్ పాలిమర్స్ ఎప్పుడు ఏర్పడుతున్నాయి అంటే మోనో ఆల్కైల్ ట్రైక్లోరోసిలేన్ ఉంటే దట్ ఫార్మ్స్ క్రాస్ లింక్డ్ పాలిమర్. అది సెకండ్ టైప్ ఆఫ్ పాలిమర్. నెక్స్ట్ థర్డ్ టైప్ ఏమి ఇంకా సైక్లిక్ సిలికోన్ పాలిమర్స్ ఎట్లా ఫామ్ అవుతాయి అంటే లీనియర్ సిలికోన్ పాలిమర్స్ లో ఎండ్ గ్రూప్స్ తీసుకుంటే లీనియర్ సిలికోన్ పాలిమర్స్ లో సో రైట్ సైడ్ ఎండ్ గ్రూప్ OH గ్రూప్ అయి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కూడా ఎండ్ గ్రూప్ OH గ్రూప్ అయి ఉంటుంది. సో లీనియర్ సిలికోన్ పాలిమర్స్ లో టూ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న OH ఫంక్షనల్ గ్రూప్స్ దే కండెన్స్. అవి దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఎండ్ గ్రూప్స్ అంటే లీనియర్ సిలికోన్ పాలిమర్స్ లో ఉన్న ఎండ్ గ్రూప్స్ చివరి గ్రూపులు అయినటువంటి OH గ్రూపులు కండెన్స్ అయినప్పుడు విల్ గెట్ సైక్లిక్ ఆర్ రింగ్ సిలికోన్ పాలిమర్స్ బై ఏమి ఎలిమినేట్ అవుతుంది అక్కడ H2O. సో వాటర్ మాలిక్యూల్ విల్ బి ఎలిమినేటెడ్. ఎక్కడ ఎప్పుడు అంటే టర్మినల్ OH గ్రూప్స్ కండెన్స్ అయినప్పుడు అయితే విల్ గెట్ సైక్లిక్. ఇది సైక్లిక్ పాలిమర్. ఇది క్రాస్ లింక్డ్ పాలిమర్. ఇది క్రాస్ లింక్డ్ పాలిమరే, ఇది కూడా క్రాస్ లింక్డ్ పాలిమర్. అంటే త్రీ టైప్స్ ఆఫ్ సిలికోన్ పాలిమర్స్ ఉన్నాయి. సో లీనియర్ సిలికోన్ పాలిమర్స్, సెకండ్ వన్ ఈజ్ క్రాస్ లింక్డ్ సిలికోన్ పాలిమర్స్, థర్డ్ వన్ ఈజ్ సైక్లిక్ పాలిమర్స్. సో త్రీ టైప్స్ ఆఫ్ పాలిమర్స్ ను మనము సింథసైజ్ చేయొచ్చు. సో త్రీ టైప్స్ ఆఫ్ పాలిమర్స్ ను కూడా మనము సింథసైజ్ చేయొచ్చు. సో టైప్స్ ఆఫ్ సిలికోన్స్ లో ఫస్ట్ వన్ లీనియర్ సిలికోన్స్ అయితే అవి డయాల్కైల్ ఆర్ డై అరైల్ సిలికాన్ క్లోరైడ్స్, డయాల్కైల్ ఆర్ డై అరైల్ సిలికోన్ లేదా సిలేన్స్, దే అండర్గో హైడ్రాలసిస్, లేటర్ ఆన్ దే అండర్గో పాలీకండెన్సేషన్ అండ్ ఫార్మ్ లీనియర్ సిలికోన్స్. సో ఈ లీనియర్ సిలికోన్స్ సిలికోన్ రబ్బర్స్ గాను యూజ్ చేసుకుంటాము, సిలికోన్ రెజిన్స్ గా కూడా యూజ్ చేస్తాం. సో దీస్ లీనియర్ సిలికోన్స్ ఆర్ బ్రిడ్జ్డ్ టుగెదర్ బై మిథిలీన్ ఆర్ సిమిలర్ గ్రూప్స్. సో దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ ఇనార్గానిక్ రబ్బర్స్. సో ఈ లీనియర్ చైన్ ఉన్న సిలికోన్ పాలిమర్స్ ను మనం ఏమిగా యూజ్ చేసుకోవచ్చు అంటే దీనికి ఎలాస్టిసిటీ ఉంటుంది. ఎలాస్టిసిటీ అంటే ఏమి? ఎలాస్టిసిటీ అంటే సాగే గుణం. సో ఎలాస్టిసిటీ అంటే సాగే గుణం ఉంటుంది, స్థితిస్థాపక గుణం ఉంటుంది. సో ఈ ఎలాస్టిసిటీ ఉండడం వల్ల దాన్ని మనము రబ్బరీ నేచర్ ఉండడం వల్ల ఆ కాంపౌండ్ ను మనము రబ్బర్స్ గా యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇవే లీనియర్ సిలికోన్ పాలిమర్సే అరైల్ గ్రూప్స్ కేసు ఉంటే అక్రిలిక్ ఎస్టర్స్ గా అంటే ఆ మనం తీసుకుంటున్నటువంటి ఆల్కైల్ గ్రూపా అరైల్ గ్రూపా బేస్ అయి ఉంటుంది ఆ రెజిన్స్ లో. సో తీసుకుంటే వీటిని సిలికోన్ పాలిమర్లను రెజిన్స్ గా కూడా యూజ్ చేయొచ్చు. సో రెజిన్స్ అంటే మనం ఏమి రెజిన్ అంటే ఏమని గుర్తు వస్తుంది అంటే సో పెయింట్ ఇండస్ట్రీస్ లోనూ మనము పెయింట్స్ అంటే అది సెమీ సాలిడ్ స్టేట్ లో ఉంటాయి. ఆ సెమీ సాలిడ్ స్టేట్ లో అంటే అది కంప్లీట్ గా అట్లా లిక్విడ్ కాదు, అట్లా కంప్లీట్ గా సాలిడ్ కాదు. సో దాన్ని మనం రెజిన్ అంటాం. అంటే సెమీ సాలిడ్ స్టేట్ మధ్య స్థితిలో ఉంటుంది. ఎస్పెషల్లీ మనకు ఈ కందెనలు నూనెలు గమనించడం అంటే అవన్నీ రెజిన్స్ కిందకే వస్తాయి. సో లీనియర్ సిలికోన్ పాలిమర్స్ ను ఏదో రబ్బర్స్ గా యూజ్ చేయొచ్చు, రెండవది రెజిన్స్ గా కూడా యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ సో సెకండ్ వన్ ఈజ్ cyclic silicone polymers. So cyclic silicone polymers, so these are obtained by hydrolysis of dialkyl dichlorosilanes. So dialkyl dichloro అంటే
linear silicone polymers. No, linear silicone polymers, when the end groups they condense with each other, the end groups when they condense with each other will get cyclic silicone polymers. Next, cross-linked silicone polymers. So they are obtained by hydrolysis of monoalkyl or aryl trichlorosilane. So monoalkyl trichlorosilanes on hydrolysis will get silanols. So these silanols on hydrolysis will get cross-linked silicone polymers. So three types of silicone polymers. One is linear silicones, second one is cyclic silicones, third one is cross-linked silicones. So these are the preparation and classification of silicone polymers. So ఈ త్రీ టైప్స్ ఆఫ్ సిలికాన్ పాలిమర్స్ కు ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి? సో థర్మల్ ప్రాపర్టీస్ ఏమి, మెకానికల్ ప్రాపర్టీస్ ఏమి, నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఏమి, ఫిజికల్ ప్రాపర్టీస్ ఏమి, సో వీటి ధర్మాలు ఏమి ఉన్నాయి, సిలికాన్ పాలిమర్లను ఏ విధంగా ఇది ఏ రకపు ధర్మాలను ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఇప్పుడే మనం స్టార్టింగ్ లోనే చదువుకున్నాము, ఆర్గానిక్ పాలిమర్స్ ఉన్నప్పటికీ మనము ఇనార్గానిక్ పాలిమర్స్ ను సింథసైజ్ చేసుకోవాల్సిన నెసెసిటీ అనేది వచ్చింది. సో ఎందుకు అంటే దే ఆర్ హైలీ థర్మలీ స్టేబుల్. సో ఇనార్గానిక్ పాలిమర్స్ ఆర్ థర్మలీ స్టేబుల్. సో ఇనార్గానిక్ పాలిమర్స్ ఆర్ థర్మలీ స్టేబుల్ అంటే అధిక ఉష్ణోగ్రత వద్ద కూడా అవి చాలా స్టెబిలిటీని చూపిస్తాయి. థర్మలీ దే ఆర్ హైలీ స్టేబుల్. సో కాబట్టి మనము నవేడేస్ ఆర్గానిక్ పాలిమర్స్ కంటే ఇవి బెస్ట్ పాలిమర్స్ గా ఇనార్గానిక్ పాలిమర్స్ ను నవేడేస్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ వీటికి ఏమేం ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేస్తాయి అంటే ద ఎక్స్టెంట్ ఆఫ్ క్రాస్ లింకింగ్ అండ్ నేచర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్. సో నువ్వు తీసుకుంటున్నటువంటి పాలిమర్ లో ఎంత క్రాస్ లింకింగ్ ఉంది దాని మీద, నెక్స్ట్ నువ్వు ఏ టైప్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ను పిక్ చేసుకుంటున్నావు, సో దాని మీద ఆ పాలిమర్ ప్రాపర్టీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో దే రేంజ్ ఫ్రమ్ ఆయిలీ లిక్విడ్స్ టు రబ్బర్ లైక్ సాలిడ్స్. సో మనము ద్రవ పదార్థాల నుండి ఘన పదార్థం అయినటువంటి రబ్బర్ వరకు దీని ధర్మాలను అబ్జర్వ్ చేస్తాం. అంటే లిక్విడ్ స్టేట్ నేచర్ నుండి సాలిడ్ స్టేట్ నేచర్ వరకు దీని ప్రాపర్టీస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆల్ సిలికోన్స్ ఆర్ వాటర్ రిపెల్లెంట్. సో ఈ ప్రాపర్టీస్ ను గుర్తు పెట్టుకుంటే మనకు అప్లికేషన్స్ కూడా చాలా చాలా ఈజీ. సో దే రేంజ్ ఫ్రమ్ ఆయిలీ లిక్విడ్స్ టు రబ్బర్ లైక్ సాలిడ్స్. అంటే ద్రవ స్థితి నుండి ఘన స్థితి వరకు మనము దీని ప్రాపర్టీస్ ను స్టడీ చేస్తాం. సో ఆయిలీ లిక్విడ్ స్టేట్ టు రబ్బర్ లైక్ సాలిడ్ స్టేట్ వరకు ఏమేం ప్రాపర్టీస్ అంటే ఫస్ట్ దే ఆర్ హైలీ వాటర్ రిపెల్లెంట్ అంటే నీటి మీద జారిపోతుంటాయి. వాటర్ రిపెల్లెంట్ అంటే వాటర్ కు వికర్షించుకుంటాయి, వాటర్ ను వికర్షించుకుంటాయి. కాబట్టి దీస్ సిలికాన్ పాలిమర్స్ ఆర్ దే ఆర్ వాటర్ రిపెల్లెంట్. ఇది ఇంపార్టెంట్ ప్రాపర్టీ. నెక్స్ట్, దిస్ ప్రాపర్టీ అరైజెస్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఆర్గానిక్ సైడ్ గ్రూప్స్. అంటే ఎందుకు ఈ ప్రాపర్టీ వచ్చింది అని ఎందుకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ సైడ్ గ్రూప్స్. సో సైడ్ గ్రూప్స్ గా మనకి ఏమున్నాయి, ఆర్గానిక్ గ్రూప్, ఆల్కైల్ గ్రూప్, అరైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ ఆల్కైల్ ఆర్ అరైల్ గ్రూప్ ఈ సైడ్ గ్రూప్స్ ఉండడం వల్లనే దే ఆర్ హ్యావింగ్ దిస్ వాటర్ రిపెల్లెంట్ నేచర్. సో నీటి వికర్షించుకునే స్వభావాన్ని ఎందుకు కలిగి ఉన్నాయి ఈ సిలికాన్ పాలిమర్స్ అంటే బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆర్గానిక్ సైడ్ గ్రూప్స్. అది ఒక ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ, దే ఆర్ ఆల్సో థర్మలీ అండ్ ఎలక్ట్రికలీ ఇన్సులేటర్స్. సో ఉష్ణీయంగాను అవి బంధకాలే, నెక్స్ట్ ఎలక్ట్రికల్ విద్యుత్ పరంగా కూడా అవి బంధకాలే. అంటే ఆ సబ్స్టెన్స్ నుండి నువ్వు ఏదైనా ఈ ఇనార్గానిక్ పాలిమర్ నుండి ఒక సబ్స్టెన్స్ ను ప్రిపేర్ చేస్తే ఆ సబ్స్టెన్స్ ఏ నేచర్ ను ఎగ్జిబిట్ చేస్తుంది అంటే థర్మల్ ఫ్లో ఉండదు. సో ఒక చోటి నుండి ఇంకో చోటికి టెంపరేచర్ ఫ్లో కాదు, అట్లాగనే కరెంటు కూడా పాస్ ఆన్ కాదు, విద్యుత్ కూడా మూవ్ కాదు. సో కాబట్టి దే ఆర్ ఆల్సో థర్మలీ అండ్ ఎలక్ట్రికలీ ఇన్సులేటర్స్, బంధకాలు. అవి
ఫ్లో చేయవు. టెంపరేచర్ ను ఒక చోటి నుండి ఇంకొక చోటికి లేదా కరెంటును ఒక చోటి నుండి ఇంకొక చోటికి ఫ్లో చేయవు. సో కాబట్టి దే ఆర్ ఇన్సులేటర్స్, బంధకాలు అని అంటున్నాం. కెమికలీ దే ఆర్ హైలీ ఇనర్ట్. సో రసాయనికంగా అబ్జర్వ్ చేసినామంటే ఈ సిలికోన్ పాలిమర్స్ దే విల్ నాట్ అండర్గో ఎనీ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. సో మనము ఇక్కడ సేఫ్ సైడ్ అంటే ఈ సబ్స్టెన్స్, ఈ ఇనార్గానిక్ పాలిమర్స్ తో ఏది సింథసైజ్ చేసినా ఆ సబ్స్టెన్సెస్ దే ఆర్ హైలీ ఇనర్ట్ విత్ కెమికల్స్. సో నువ్వు ఏ రసాయనిక పదార్థాన్ని, ఇనార్గానిక్ పదార్థాన్ని కానీ ఆర్గానిక్ సబ్స్టెన్స్ ను కానీ దేన్ని వేసినా, లేదా సాల్వెంట్ వేస్తావా, కెటలిస్ట్ ను దేన్ని వేసినా దే ఆర్ హైలీ ఇనర్ట్, రసాయనిక జడత్వాన్ని ప్రదర్శిస్తాయి. అంటే కెమికల్ సబ్స్టెన్సెస్ తో అవి కెమికల్ సబ్స్టెన్సెస్ తో రియాక్షన్ లో ఇన్వాల్వ్ కావు. అయితే సో ఒకటి ఏం చెప్పినాను, వాటర్ రిపెల్లెంట్ అండ్ దే ఆర్ థర్మలీ అండ్ ఎలక్ట్రికలీ ఇన్సులేటర్స్. నెక్స్ట్ దే ఆర్ హైలీ కెమికలీ ఇనర్ట్. లోయర్ సిలికోన్స్ అంటే తక్కువ చైన్ లెంత్ ఉన్నటువంటి, లోయర్ సిలికోన్స్ అంటే చైన్ లెంత్ చిన్నదిగా ఉన్నటువంటివి, అవి ఏ నేచర్ ను కలిగి ఉంటేనే అది వ్యాక్సీ సాలిడ్స్ అవుతాయి. The viscosity of silicone oil remains constant and does not change with temperature. సో ఇప్పుడే చెప్పినాం థర్మలీ స్టేబుల్ అంటున్నాం కాబట్టి దీస్ సిలికోన్ పాలిమర్స్ దే ఆర్ హైలీ థర్మలీ స్టేబుల్. కాబట్టి నువ్వు ఎంత టెంపరేచర్ ను మెయింటైన్ చేసినా, అంటే హై టెంపరేచర్స్ దగ్గర కూడా ద విస్కాసిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్ విల్ నాట్ చేంజ్. సో దాని స్నిగ్ధతలో మార్పు అనేది ఉండదు. సో అండ్ దే డోంట్ థికెన్ డ్యూరింగ్ వింటర్. సో చలికాలంలో మందంగా ఉండడము, ఎండాకాలంలో పల్చగా ఉండడం, అంటే విస్కాసిటీలో మార్పు అనేది మనము గమనించము. సో కెమికల్ ఇనర్ట్ అనేది మళ్ళీ ఇంకొక మారు రిపీట్ అయింది. సో ఫస్ట్ వన్ వాటర్ రిపెల్లెంట్, నెక్స్ట్ దే ఆర్ థర్మలీ ఎలక్ట్రికలీ ఇన్సులేటర్స్, దే ఎగ్జిబిట్ ఆయిలీ నేచర్, ఎస్పెషలీ లోయర్ చైన్ compounds, lower chain silicone polymers exhibit oily nature. High long chain structure containing silicone polymers, they exhibit waxy nature. So waxy ante emi, oily ante emi అనేది నెక్స్ట్ మనం అప్లికేషన్స్ లో డీటెయిల్డ్ గా చదువుకుందాము. నెక్స్ట్ విస్కాసిటీ అనేది ఇట్ విల్ నాట్ డిపెండ్ ఆన్ ద టెంపరేచర్. సో టెంపరేచర్ వేరీ అయ్యే కొద్ది విస్కాసిటీ ఆఫ్ ద సిలికోన్స్ చేంజ్ కాదు. సో ఇట్ ఈస్ స్టేబుల్. సో కాబట్టి టెంపరేచర్ నువ్వు ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా విస్కాసిటీ ఆఫ్ ద సొల్యూషన్ లేదా విస్కాసిటీ ఆఫ్ ద సిలికోన్స్ విల్ నాట్ బి చేంజ్డ్. ఇంకా నువ్వు ఏ సబ్స్టెన్స్ ను, కెమికల్ సబ్స్టెన్స్ ను ఉంచినా కూడా, ఈ సబ్స్టెన్సెస్ లో స్టోర్ చేసినా కూడా దే విల్ నాట్ ఇంటరాక్ట్ విత్ దట్ కెమికల్ సబ్స్టెన్స్. సో అవి రసాయనిక చర్యలలో పాల్గొనవు, ప్లస్ ఎటువంటి కెమికల్ రియాక్షన్ ను ఇవ్వవు. సో కాబట్టి సిలికోన్ పాలిమర్స్ కెమికలీ ఇనర్ట్ అని చెప్తున్నాం. సో ఇంకా ఏమి నేచర్ ఉంది సిలికోన్ పాలిమర్స్ కు అంటే, సో సిలికోన్ విత్ మీడియం, ఫస్ట్ సిలికోన్ విత్ లోయర్ చైన్ అయితే దే ఆర్ ఆయిలీ లిక్విడ్స్. సిలికోన్ విత్ మీడియం చైన్స్ అయితే విస్కస్, ఆయిల్, జెల్లీ అండ్ గ్రీజ్ నేచర్ ను కలిగి ఉంటాయి. వెరీ లాంగ్ చైన్ ఉండేవైతే రబ్బర్ లైక్ క్యారెక్టర్ ఉంటుంది. అంటే తక్కువ చైన్ ఉండేవి ఆయిలీ నేచరు, మీడియం సైజు మీడియం లెంత్ ఉండేవి అవి గ్రీజ్ లేదా వ్యాక్సీ సాలిడ్ నేచర్ ను కలిగి ఉంటాయి. లెంత్ అండ్ చైన్, ఇంకా హై మాలిక్యులర్ వెయిట్, లెంత్ అండ్ చైన్ ఉండాల 6000 to 7000 లెంత్ అండ్ చైన్ ఉంటే అప్పుడు ఆ పాలిమర్ కు ఏం నేచర్ వస్తుంది అంటే రబ్బరీ నేచర్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా దీని ప్రాపర్టీస్ అబ్జర్వ్ చేసినాము అంటే, సో సిలికాన్ ఆక్సిజన్ బాండ్ ఎనర్జీ ఎంత అంటే SI బాండ్ ఎనర్జీ 502 కిలో జౌల్స్ పర్ మోల్.
సో 502 కిలో జౌల్స్ పర్ మోల్ ఉంది ఎనర్జీ. అంటే సిలికాన్ కు ఆక్సిజన్ కు 502 కిలో జౌల్స్ పర్ మోల్ ఎనర్జీ ఉంది కాబట్టి ఆ బాండ్ ను మనము బ్రేక్ చేయలేము. సో కాబట్టి థర్మలీ ఎందుకు స్టేబుల్ అంటున్నాం సిలికాన్ పాలిమర్స్ ను అంటే సిలికాన్ ఆక్సిజన్ బాండ్ అబ్జర్వ్ చేసినాము అంటే సో సిలికాన్ ఆక్సిజన్ బాండ్ అబ్జర్వ్ చేసినామంటే సిలికాన్ కు ఆక్సిజన్ కు మధ్య క్లోజ్ చేసినానా ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయినారేమో అని క్లోజ్ చేసింది. సో సిలికాన్ ఆక్సిజన్ కు బాండ్ లెంత్ బాండ్ ఎనర్జీ ఎంత అంటే 502 కిలో జౌల్స్ పర్ మోల్ ఎనర్జీ. సో అంటే మాక్సిమం ఎనర్జీ ఉంది కాబట్టి సిలికాన్ కు ఆక్సిజన్ కు మధ్య ఉన్న బాండ్ ను బ్రేక్ చేయలేము ఎందుకంటే మాక్సిమం ఎనర్జీ ఉంది, హైయర్ ఎనర్జీ ఉంది. సో కాబట్టి బాండ్ ఎనర్జీని బేస్ చేసుకొని మనకు ఇది థర్మలీ స్టేబుల్ అని మనం ఫస్ట్ లోనే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి రీజన్ ఏమంటే సిలికాన్ ఆక్సిజన్ బాండ్ ఎనర్జీ ఈజ్ మోర్. బంధ శక్తి, సో సిలికాన్ కు ఆక్సిజన్ కు మధ్య బంధ శక్తి తీసుకున్నాము అంటే 502 కిలో జౌల్స్ పర్ మోల్ ఉంది. సో జౌల్స్ లో చెప్తున్నాను 502 కిలో జౌల్స్ పర్ మోల్ బంధ శక్తిని కలిగి ఉంది. సో ఏ బంధం అది? సిలికాన్ కు ఆక్సిజన్ కు మధ్య ఉన్నటువంటి బంధం. సో సిలికాన్ కు ఆక్సిజన్ కు మధ్య ఉన్న బంధము. సో ఇది ఈ SiO ఈ బాండ్ ఎనర్జీ SiO ఈ బంధ దూరం బంధ శక్తి చెప్తున్నాను. SiO బంధ శక్తి, ఈ బంధ శక్తి 502 కిలో జౌల్స్ పర్ మోల్ ఉంది కాబట్టి ఇది హైలీ స్టేబుల్, చాలా స్థిరమైనది కాబట్టి ఇది థర్మలీ స్టేబుల్. దీని ధర్మాలు చెప్పేటప్పుడు ఇది ఉష్ణోగ్రత పరంగా మార్పులు ఉండవు అని చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇది గాలిలో 350 నుండి 400 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడి చేస్తూ పోయినాము అంటే క్రాస్ లింక్స్ ఆక్సిడైజ్డ్ అండ్ సో ర్యాపిడ్ గా ఆక్సిడైజ్ అయిపోయి క్రాస్ లింక్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఇవి దే ఆర్ నాన్ టాక్సిక్. ఎటువంటి విషత్వాన్ని నాన్ టాక్సిక్ అంటే విష పదార్థాలు కాదు సిలికాన్ పాలిమర్స్. సో సిలికాన్ పాలిమర్స్ దే ఆర్ నాన్ టాక్సిక్, సో విష పదార్థాలు కాదు. నెక్స్ట్ గుడ్ ఎలక్ట్రికల్ ఇన్సులేటింగ్ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తుంది. సో అది మోర్ స్టేబుల్ టు హీట్, ఉష్ణానికి అధిక స్థిరత్వాన్ని ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ వాటర్ రిపెల్లెన్సీ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేయడానికి రీజన్ ఏమి అంటే సైడ్ గ్రూప్స్ గా ఉన్నటువంటి ఇదర్ ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ అరైల్ గ్రూప్స్ వల్ల మనకు ఆ వాటర్ రిపెల్లెంట్ నేచర్ అనేది వస్తుంది. సో ఇవి సిలికాన్ పాలిమర్స్ యొక్క మెయిన్ ప్రాపర్టీస్ కింద తీసుకుంటాం మనం. సో ఇంకా ఏమైనా కవర్ చేయని ఉంటే ఏమైనా మీ క్లాస్ లో మేడం ఏదైనా చెప్పింటే చెప్పండి. సో సిలికాన్ పాలిమర్స్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ మళ్ళీ నోట్ డౌన్ చేసుకుంటున్నారో లేదో. సో మనం తెలుగు ఇంగ్లీషు విన్నట్టుగా ఊరికే సింపుల్ గా కూర్చొని రామాయణం విన్నట్టు వింటున్నారా? నోట్స్ పెన్ను పెట్టుకున్నారో లేదో? ఏమ్మా వినీలా? రన్నింగ్ నోట్స్ రాసుకుంటానా మేడం? రాసుకుంటున్నారు. ఎంతమంది రాసుకుంటున్నారు? రాసుకుంటున్నాం. అందరు నిన్న క్లాస్ లో కూడా చెప్పినాను, ఒక నోట్ బుక్ తీసుకొని అన్ని పాయింట్స్ ను మనం బేసిక్స్ అన్ని మెన్షన్ చేసి స్లైడ్స్ ను ప్రిపేర్ చేయలేం. సో ఫ్లో లో కొన్ని చెప్తా వస్తుంటాము. సో చెప్తున్నప్పుడు అమ్మ ఎవరో హ్యాండ్ రైజ్ చేసినారు నాన్న? తస్లీం చేసుకుంటున్నారా? లిఖిత అందరూ నోట్ డౌన్ చేసుకుంటున్నారమ్మా విషయాలు? చేసుకుంటున్నాం మేడం. సరే. ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు క్లాస్ అయిన తర్వాత అడుగుదురు, డిస్టర్బెన్స్ ఉండదు వినే వాళ్ళకు. సో ఫస్ట్ వినండి, తర్వాత మీకు డౌట్స్ కు టైం ఇస్తాను, అప్పుడు మీరు డౌట్స్ రైజ్ చేస్తారు. ఏనా? ప్రాపర్టీస్ ఇంకొక మరి చెప్పాలా, అవసరం లేదా? ఎవరో ఒకరు రెస్పాండ్ కాండి. శ్రీవిద్య, ఎన్ శ్రీవిద్య వింటున్నాం మేడం. ఇంకొక మారు చెప్పాలనా, అవసరం లేదా? ధర్మాలు ఏమ్మా మాట్లాడరు? వినీలా
ఎస్ మ్యామ్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేదా రిపీట్ చేయండి అంటే ఇంకొకసారి చెప్తాను ప్రాపర్టీస్. ఇంకొకసారి రిపీట్ చేయండి మ్యామ్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ స్లైడ్ లో కొన్ని క్లారిటీ కూడా ఉంది, ఫాంట్ సైజ్ మాక్సిమం ఇంక్రీజ్ చేసినాను. సరే వినండి. సో ఫస్ట్ ప్రాపర్టీ కింద ఏం చెప్తున్నాను అంటే వాటర్ రిపెల్లెంట్. సో నీటికి ఇది ఆపోజిట్ అన్నమాట. అంటే వాటర్ ను ఫ్లో అయిపోతుంది, మనం ఎన్ని నీరు పోసినా కూడా అవి అబ్జార్బ్ చేసుకో. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆల్కైల్ ఆర్ అరైల్ గ్రూప్స్. సో ఆల్కైలు అరైల్ సమూహాలు సిలికాన్ పాలిమర్స్ లో ఉండడము వలన వాటికి నీటిని వికర్షించే స్వభావం వస్తుంది. వాటర్ రిపెల్లెంట్ అంటే నీటిని అవి అబ్జార్బ్ చేసుకో, శోషించుకో. సో వాటర్ తో ఇంటరాక్ట్ కావు, సో రిపెల్ అయిపోతుంది. నువ్వు ఎంత వాటర్ వేసినా ఒక్క డ్రాప్ కూడా దాని మీద నిలబడదు. సో ఇది బెస్ట్ ప్రాపర్టీగా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాము. దీని అప్లికేషన్స్ మళ్ళీ చూద్దాం. సో బెస్ట్ ప్రాపర్టీగా వాటర్ రిపెల్లెంట్. నెక్స్ట్ రెండవ ప్రాపర్టీ ఏం చెప్తున్నాను అంటే ఈ సిలికాన్ పాలిమర్స్ లిక్విడ్ నేచర్ ను కలిగి ఉన్నాయి, అట్లాగనే హైలీ సాలిడ్ నేచర్ ను కూడా కలిగి ఉన్నాయి. సో లోయర్ సిలికాన్ పాలిమర్స్ అంటే తక్కువ తక్కువ చైన్ ఉన్నవి. సో తక్కువ చైన్ ఉన్నటువంటి శృంఖలము సైజు చిన్నదిగా ఉన్నట్టువైతే దే ఎగ్జిబిట్ ఆయిలీ నేచర్, నూనెగా ద్రవ పదార్థాన్ని కలిగి ఉంటాయి. అదే మనము మీడియం సైజుడ్ చైన్ తీసుకుంటే దానికి ఈ వ్యాక్సీ నేచర్ అంటే కొంత జెల్లీ లాగా ఉంటుంది, జెల్లీ నేచర్ వస్తుంది. ఇంకా నేను లెంత్ ఎండ్ చైన్ తీసుకుంటాను, 6000 to 7000 లింక్స్ ఉన్నటువంటి చైన్ తీసుకుంటాను అంటే దానికి ఏం నేచర్ వస్తుంది, లేదా దానికి రబ్బరీ సాలిడ్ సబ్స్టెన్స్ కానీ అంటే బేస్డ్ ఆన్ ద చైన్ లెన్స్ మనకు ఇక్కడ ప్రాపర్టీ డిఫర్ అవుతుంది. అది మీరు అబ్జర్వ్ చేయాలి. సో బేస్డ్ ఆన్ ద చైన్ లెంత్ ద ప్రాపర్టీ లేదా ద నేచర్ లేదా ద ఫిజికల్ స్టేట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈస్ డిఫరింగ్. సో లోయర్ లేదా లెస్సర్ చైన్ లెంత్ ఉన్నప్పుడు ఆయిలీగా, మీడియం చైన్ లెంత్ ఉన్నప్పుడు వ్యాక్సీ జెల్లీగా, 6000 to 7000 లింక్స్ ఉన్న లెంత్ ఎండ్ చైన్ ఉన్నప్పుడు రబ్బరీగా ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. నెక్స్ట్ విస్కాసిటీ టెంపరేచర్ కు డిపెండెంట్ కాదు, లేదా ఉష్ణోగ్రత మారే కొద్దీ స్నిగ్ధతలో మార్పు ఉండదు. నువ్వు లో టెంపరేచర్ అంటే వింటర్ సీజన్ లో ఒక రకంగా, సమ్మర్ సీజన్ లో ఒక రకంగా మనకి సబ్స్టెన్స్ వేరియేషన్స్ చూపించదు. ఎందుకంటే విస్కాసిటీ ఇట్ ఈస్ రిమైన్ కాన్స్టాంట్. సో ఆ ఆయిల్ సబ్స్టెన్సెస్ కు అంటే నూనెగా ఉన్నటువంటి పదార్థాలకు, సిలికోను ఆయిలీ పదార్థాలకు దాని స్నిగ్ధతలో మార్పు ఉండదు. సో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఒకే విధంగా ఉంటుంది, ఉష్ణోగ్రత తగ్గినప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది. నెక్స్ట్ దే ఆర్ కెమికలీ ఇనర్ట్, రసాయనిక జడత్వాన్ని ప్రదర్శిస్తాయి. అంటే నువ్వు ఏ కెమికల్ సబ్స్టెన్స్ ఆ సబ్స్టెన్స్ లో ఉంచినా కూడా, ఇప్పుడు సిలికాన్ పాలిమర్స్ తో తయారు చేసినటువంటి కంటైనర్ లో నువ్వు ఏ కెమికల్ సబ్స్టెన్స్ అయినా నువ్వు స్టోర్ చేసుకోవచ్చు. దాన్ని ఎందుకు అంటే కెమికల్ గా అది ఇంటరాక్ట్ కాదు, లేదా కెమికల్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేయదు. సో కాబట్టి నువ్వు ఇంటరాక్ట్ కాదు అంటున్నాను కాబట్టి నువ్వు ఏ టైప్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్సెస్ అయినా అందులో స్టోర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ దీస్ ఇనార్గానిక్ పాలిమర్స్, దట్ ఈస్ సిలికాన్ పాలిమర్స్, దే ఆర్ థర్మలీ స్టేబుల్ అన్నాను. ఎందుకు థర్మలీ స్టేబుల్ అంటున్నాము అంటే బికాస్ సిలికాన్ ఆక్సిజన్ బాండ్ ఎనర్జీ ఈజ్ 502 కిలో జౌల్స్ పర్ మోల్. 500 ఉంది దాని బంధ శక్తి అనేది సిలికాన్ కు ఆక్సిజన్ కు మధ్య. సో సిలికాన్ కు ఆక్సిజన్ కు మధ్య బంధ శక్తి ఎక్కువగా ఉంది కాబట్టి, ఈ బాండ్ లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇవి మనకు బాండ్ ఎనర్జీ ఎక్కువ ఉంది అంటున్నాను కాబట్టి, సో దే ఆర్ థర్మలీ స్టేబుల్. నువ్వు ఎంత ఉష్ణోగ్రతను సప్లై చేసినా ఆ బాండ్ బ్రేక్ కాదు. సో బ్రేక్ కాదు కాబట్టి దే ఆర్ థర్మలీ స్టేబుల్ అని చెప్పి. నెక్స్ట్ ప్రాపర్టీ ఏం తీసుకున్నాము అంటే
హై టెంపరేచర్ దగ్గర 200 degrees దగ్గర మనం అబ్జర్వ్ చేసినాము అంటే అది యాక్చువల్ గా ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ లేదా ఆర్గానిక్ పాలిమర్స్ తీసుకుంటే 200 degrees దగ్గరే అది దాని చేంజెస్ ను చూపిస్తుంది. అంటే ఇంకా వేరియేషన్ జరుగుతూ వస్తుంది 200 degrees దగ్గర. అదే మనము ఈ ఇన్ఆర్గానిక్ పాలిమర్ అయినటువంటి సిలికాన్ పాలిమర్స్ మనకు 500 degrees వరకు దే ఆర్ హైలీ స్టేబుల్ అని చెప్తున్నాను. సో కాబట్టి ఈ ఇన్ఆర్గానిక్ పాలిమర్ అయినటువంటి సిలికాన్ పాలిమర్స్ కు అప్లికేషన్స్ మేజర్ స్కేల్లో ఉన్నాయి. సో ఇవి ఎలక్ట్రికలీ కూడా దీస్ ఆర్ ఎలక్ట్రికలీ ఇన్సులేటర్స్. సో థర్మల్ ఫ్లోను ఉండదు, ఎలక్ట్రికల్ ఫ్లోను ఉండదు. ఉష్ణాన్ని ఒక చోటి నుండి ఒక చోటికి ఫ్లో చేయలేవు. అట్లానే వాహకతను కూడా ఇవి వాహకాలు కాదు, అంటే కరెంటు ఒక చోటి నుండి ఇంకొక చోటికి ఫ్లో చేయలేవు. సో ఇవి బంధకాలు. సో ఇన్సులేటర్స్ అంటే బంధకాలు అంటున్నాం. సో ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ ద సిలికాన్ పాలిమర్స్. సో నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ సిలికాన్ పాలిమర్స్. సో ఈ సిలికాన్ పాలిమర్స్ కు ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, మళ్ళీ వీటిని ఎక్కడెక్కడ మనము ఉపయోగించుకుంటున్నాము అంటే సో ఫస్ట్ ప్రాపర్టీ మనం అక్కడ వాటర్ రిపెల్లెంట్ అన్నాం కాబట్టి అదే ప్రాపర్టీని బేస్ చేసుకొని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము అంటే వాటర్ రిపెల్లెంట్ కాబట్టి సో దే ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ వాటర్ ప్రూఫింగ్ క్లోత్స్. సో వాటర్ ప్రూఫింగ్ క్లోత్స్ గా మనకు రైనీ సీజన్ లో మనం ఎక్కువగా ఈ కోట్స్ వాడుతుంటాం, రెయిన్ కోట్స్ యూజ్ చేస్తుంటాం. ఆ రెయిన్ కోట్స్ సింథసైజ్ చేయడానికి లేదా రెయిన్ కోట్స్ ను తయారు చేయడానికి ఈ సిలికాన్ పాలిమర్స్ ను యూజ్ చేస్తాం. చూడండి, టెక్స్టైల్ డిపార్ట్మెంట్ లో, టెక్స్టైల్ ఇండస్ట్రీలో సిలికాన్ పాలిమర్స్ ను దేనికి యూజ్ చేసుకుంటున్నాము? టు సింథసైజ్ లేదా టు ప్రిపేర్ వాటర్ రిపెల్లింగ్ క్లోత్స్. వాటర్ రిపెల్లింగ్ క్లోత్స్ గా ఏంటి ఉంటాయి? వాటర్ ప్రూఫింగ్ క్లోత్స్ అంటే రెయిన్ కోట్స్ ను సింథసైజ్ చేయడానికి టెక్స్టైల్ డిపార్ట్మెంట్ లో ఈ సిలికాన్ పాలిమర్స్ ను యూజ్ చేస్తున్నాం. సో ఇది వాటర్ రిపెల్లెంట్స్. నెక్స్ట్ మనకు ఏమన్నా మన కంట్రీలో ఏమైనా సీక్రెట్స్ ఉంటాయి. సో సీక్రెట్స్ ను స్టోర్ చేయాలా. ఇప్పుడు జనరల్ గా మనం యూజ్ చేసే పేపర్స్ లో అయితే ఏమైపోతుంది, పేపర్ ఎక్కువ రోజులు స్టోర్ చేయలేం. సో ఏమైపోతుంది, పల్చబడిపోయి అంత బ్రేక్ అయిపోతూ వస్తుంది. సో అటువంటివి స్టోర్ చేయాలన్నప్పుడు కూడా మనము ఈ వాటర్ రిపెల్లెంట్ గా ఉన్న ఈ నేచర్ ఉన్న ఈ సిలికాన్ పాలిమర్స్ తో సింథసైజ్ చేసిన పేపర్స్ లో మనం స్టోర్ చేసుకోవచ్చు. సో అట్లాగా కూడా మనము అంటే పేపర్ ఇండస్ట్రీలో ఈ సిలికాన్ పాలిమర్స్ ను యూజ్ చేస్తాం. రెండు ప్రాపర్టీస్ వాటర్ రిపెల్లెంట్ కు సంబంధించి. నెక్స్ట్ ప్రాపర్టీ తీసుకున్నాము అంటే సో సిలికాన్స్ లో టెంపరేచర్ దగ్గర లూబ్రికెంట్, అంటే లూబ్రికెంట్స్ గా ఎందుకు అంటున్నాము అంటే సో ఇక్కడ మీడియం సైజ్డ్ పాలిమర్స్ తీసుకుంటే మీడియం సైజ్డ్ పాలిమర్స్ ఎట్లున్నాయి? జెల్లీస్. అదే లో చైన్ ఉన్న లేదా తక్కువ చైన్ ఉన్న పాలిమర్స్ తీసుకుంటే దే ఆర్ ఆయిలీ ఇన్ నేచర్ అని చెప్పిన. సో కాబట్టి వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే లూబ్రికెంట్స్ గా, కందెనలుగా ఉపయోగించుకుంటాం. సో కందెనలుగా ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మన ఇంట్లో మిషన్స్ ఉంటాయి, బట్టలు కుట్టేటటువంటి మిషన్స్. ఇంకా కొంచెం రేంజ్ ఇంక్రీజ్ చేస్తూ పోతే ఇండస్ట్రీస్ లో సో మనము ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ కేస్ అవి రెస్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఎట్లా పెట్టాలా అంటే ఈ లూబ్రికెంట్స్ ను అప్లై చేసి పెడతాం కందెనల్లో. లేదు అంటే అవి ఏమైపోతాయి, రస్ట్ పట్టిపోతాయి. అంటే రస్ట్ పట్టడము అంటే తుప్పు పట్టిపోతాయి. సో తుప్పు పట్టిపోతే మరి నెక్స్ట్ మనం ఫర్దర్ అవి యూజ్ చేసుకోలేం. సో కాబట్టి ఈ లూబ్రికెంట్స్ గా ఈ కందెనలను మనము ఈ కందెనలను నూనెలు లేదా కందెనలను తీసుకొని ఆ ఇన్స్ట్రుమెంట్ పార్ట్స్ కు భాగాలకు అప్లై చేస్తాం. సో చేసి స్టోర్ చేసి పెట్టింటాం. అవి మనం యూజ్ చేసుకునేటప్పుడు ఈజీగా అవి దే విల్ బి మూవబుల్, బాగా రొటేట్ అవ్వగలుగుతాయి. లేకపోతే ఏమవుతుంది, ఈ లూబ్రికెంట్ ను అప్లై చేయకుండా జస్ట్ యూజ్ చేయడము, ఆఫ్ చేసుకొని వచ్చేస్తుంటే కర్రోడ్ అయిపోతుంది, తుప్పు పట్టడం జరుగుతుంది. సో కాబట్టి మనము ఈ ఐరన్ సబ్స్టెన్సెస్ లేదా ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసేటప్పుడు లేదా కాపర్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసేటప్పుడు అది కర్రోడ్ అయిపోకుండా ఉండేందుకు మనము లూబ్రికెంట్స్ ను యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఎక్కడ అంటే వాక్యూమ్ పంప్స్ లో కూడా మనము ఇది లూబ్రికెంట్ గా యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇది హైలీ థర్మలీ స్టేబుల్ అన్నాం కాబట్టి ఆయిల్ బాత్స్ ను ప్రిపేర్ చేయడానికి, ఆయిల్ బాత్స్ ను హై టెంపరేచర్ ఆయిల్ బాత్స్ అంటే ఫర్నెసెస్, హై టెంపరేచర్స్ ను అప్లై చేసేటటువంటి మన ఇంజన్స్, ఇవన్నీ
అక్కడ మనము ఈ సిలికాన్ పాలిమర్స్ తో యూజ్ చేసుకొని ఆ ఇంజన్స్ తయారీలో కానీ లేదు ఆయిల్ బాత్స్ అంటే నూనె మండించేటట్టు నూనెను ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు లేదా ఆయిల్ ప్యూరిఫైయింగ్ లో రిఫైనింగ్ లో కూడా మనము ఈ సిలికాన్ పాలిమర్స్ తయారు చేసినటువంటి కంటైనర్స్ ను మనం సింథసైజ్ చేసుకోవడానికి లేదా ప్రిపేర్ చేసుకోవడానికి ఈ సిలికాన్ పాలిమర్స్ ను యూజ్ చేస్తాం. ఇప్పుడే చెప్తున్నాను దే ఆర్ హైలీ ఎలక్ట్రికలీ ఇన్సులేటర్స్. సో ఇవి మంచి బంధకాలు. సో కాబట్టి ఇవి ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే ఎలక్ట్రికల్ సబ్స్టెన్సెస్ ఎస్పెషలీ ఇప్పుడు మనం గమనించినాము అంటే స్విచెస్ బ్యాక్లైట్స్ తో తయారు చేస్తాం కదా, స్విచెస్ ను బ్యాక్లైట్స్ తో తయారు చేస్తాం. అట్లా కాకుండా మన ఇవి కుక్కర్స్ ఉన్నాయి. సో కుక్కర్ కాదు అదేమి చట్నీలు తయారు చేసుకునే మిక్సీస్. సో మిక్సీ బాడీ ఉంది కదా, సో మిక్సీ బాడీస్ ను ఎలక్ట్రికల్ మోటారు అంటే ఈ మిక్సీ బాడీస్ అంతా మనము ఈ సిలికాన్ పాలిమర్స్ సింథసైజ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే సో దే ఆర్ ఎలక్ట్రికలీ రెసిస్టెంట్. సో ఇవి విద్యుత్ నిరోధకాలు కాబట్టి మనము మిక్సీ పై బాడీ అంతా మనం ముట్టుకుంటే టచ్ చేసినాము అంటే కరెంట్ పాస్ ఆన్ అయింది అనుకోండి, ఇంకా మిక్సీని యూజ్ చేస్తామా? సో యూజ్ చేయలేము. సో కాబట్టి ఆ మిక్సీ బాడీని అంతా మనము ఈ సిలికాన్ పాలిమర్స్ తో సింథసైజ్ చేయొచ్చు. ఎందుకు అంటే దే ఆర్ థర్మలీ అండ్ ఎలక్ట్రికలీ ఇన్సులేటర్స్. సో ఇన్సులేటర్స్ కాబట్టి అంటే బంధకాలు, అది కరెంట్ అక్కడ ఫ్లో కాదు కాబట్టి ఈ మిక్సీ బాడీస్ ను చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అంటే మనము వంట రూమ్ లో యూజ్ చేసేటటువంటి ప్యాన్స్ అంటే ఈ ఇప్పుడు ఇంతకుముందు అయితే కళాయిలు వాడేవాళ్ళం. సో కళాయిల్లో కూర ఏమైపోతుంది, మాడిపోతుంది, రోస్ట్ చేసేటప్పుడు మాడిపోతుంది. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాము, ప్యాన్స్ యూజ్ చేస్తున్నాం. ఈ ప్యాన్ల మీద ఏముంటుంది, ఈ థర్మలీ స్టేబుల్ అయినటువంటి ఈ సిలికాన్ పాలిమర్స్ కోటింగ్ దాని మీద అప్లై చేస్తాం. ఆ సిలికాన్ పాలిమర్స్ కోటింగ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే నువ్వు అక్కడ ఆయిల్ ను పెద్దగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, అసలు యూజ్ చేయకూడదు కూడా ఆయిల్. ప్లస్ నీ కర్రీ కూడా రోస్ట్ అది మాడిపోకుండా ఉండేందుకు ఈ కోటింగ్ అనేది ఉంది, సిలికాన్ పాలిమర్ కోటింగ్ ఉంటుంది. సో కాబట్టి ఇది థర్మలీ స్టేబుల్ అంటున్నావు కాబట్టి నువ్వు ఆ ప్యాన్ నువ్వు ఎంత టెంపరేచర్ కు ఎంత హీట్ చేసినప్పటికీ అది డిగ్రేడ్ కాదు, విచ్ఛిన్నము చెందదు, ఆ టెంపరేచర్ కు అది వేరియేషన్స్ చూపించదు. ఎందుకు, థర్మలీ ఇట్ ఈస్ హైలీ స్టేబుల్. సో కాబట్టి మనము అది మండించినప్పుడు నీకు ఆ పాత్రలో ఉన్నటువంటి వస్తువు కూడా తొందరగా మాడిపోదు. సో కాబట్టి ప్యాన్స్ లో మనము ఈ కంటైనర్స్ ప్యాన్స్ లో కోటింగ్ గా ప్యాన్స్ మీద కోటింగ్ గా కూడా మనము ఈ సిలికాన్ పాలిమర్స్ ను యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇవి ఇంటి వరకు యూజ్ చేస్తాయి. ఇంకా మనం అబ్జర్వ్ చేసినామంటే పెయింట్ ఇండస్ట్రీస్ లోన ఎనామిల్స్ లోన అంటే పెయింట్స్ లో ఈ సిలికాన్ పాలిమర్స్ ను మనము యూజ్ చేస్తాం. సిలికాన్ పాలిమర్స్ ను పెయింట్ ఇండస్ట్రీలోన ఎనామిల్స్ ను సింథసైజ్ చేయడానికి యూజ్ చేసి అంటే పెయింట్స్ దే ఆర్ వాటర్ రిపెల్లెంట్ కదా, వాటర్ రిపెల్లెంట్. మనం ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి ఏషియన్ పెయింట్స్ అని. సో ఆ అడ్వర్టైజ్మెంట్స్ లో వాటర్ రిపెల్లెంట్ పెయింట్స్ ను మరీ చూపిస్తుంటారు. సో వాటర్ రిపెల్లెంట్ పెయింట్స్ ఇవి అని చెప్పి ఆ పెయింట్ ఇండస్ట్రీలో మనము ఈ సిలికాన్ పాలిమర్స్ మేజర్ రోల్ నే ప్లే చేస్తున్నాం. నెక్స్ట్ వాటర్ రిపెల్లెంట్ అన్నాం కాబట్టి ఒక విషయం మర్చిపోయినాము. సో డ్రెస్సెస్ కు అంటే రైన్ కోట్సే కాకుండా ఇప్పుడు మనము ఇల్లు కట్టాలా అంటే సో గ్రౌండ్ లెవెల్లో ఇల్లు కట్టేస్తాం, మరి పైన మనకు పెద్దగా ఖర్చు అవసరం లేదు, తక్కువ ఖర్చుతోనే నాకు చాలు అంటే సో వాళ్ళు రూఫింగ్ కి ఈ వాటర్ ప్రూఫ్ ఉన్నటువంటి ఈ సిలికాన్ పాలిమర్స్ తో రూఫింగ్ వేసుకోవచ్చు. సో రూఫింగ్ వేసుకుంటే అది వాటర్ రిపెల్లెంట్ కాబట్టి ఇన్ కేసు ఆ రైనీ సీజన్ ఉన్నా ఆ వాటర్ ఏమైపోతుంది, ఆ రైన్ పడిన వెంటనే అది ఇమ్మీడియట్ గా ఫ్లో అయిపోతుంది. సో ఆ రూఫ్ మీద వాటరు స్టోర్ కాదు. సో కాబట్టి అట్లా కూడా మనము ఇది వాటర్ రిపెల్లెంట్ కాబట్టి రూఫింగ్ పర్పసెస్ కు మనము ఈ సిలికాన్ పాలిమర్స్ ను యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది నువ్వు సమ్మర్ లోన డ్యామేజ్ కాదు, అంటే షింకు కాదు, ఎక్స్పాండ్ కాదు, కంప్రెస్ కాదు, ఎక్స్పాండ్ కాదు. అట్లాగనే వాటర్ రిపెల్లెంట్ ఉన్నాం కాబట్టి వాటర్ అసలు స్టోర్ అయి ఉండదు, ఇమ్మీడియట్ గా అది ఏమైపోతుంది, ఫ్లో అయిపోతుంది. సో రూఫింగ్ పర్పసెస్ కూడా మనము సిలికాన్ పాలిమర్స్ ను యూజ్ చేస్తాం. సో ఇన్ని ప్రాపర్టీస్ చెప్పినారు కానీ రబ్బరీ నేచర్ ఉన్న ఈ సిలికాన్స్ కు ఏం ఎట్లా యూజ్ చేయొచ్చు అనేది చెప్పారు. సో మనం టెక్స్టైల్ డిపార్ట్మెంట్ చెప్పినాము, టెక్స్టైల్స్ గా ఏమి వాటర్
ప్రూఫింగ్ క్లోత్స్ ను సింథసైజ్ చేయడానికి అన్న. సో ఇంకా కొన్ని చోట్ల అబ్జర్వ్ చేసినాము అంటే, సో టెక్స్టైల్ డిపార్ట్మెంట్ లో సిలికాన్ పాలిమర్స్ ను టెక్స్టైల్ డిపార్ట్మెంట్ లో ఈ మన టెక్స్టైల్స్ ను సింథసైజ్ చేసి కూడా యూజ్ చేస్తున్నారు నవేడేస్. అవి మనకు అవి సిల్క్ అట్లా ఉంటాయి ఆ క్లోత్ అనేది. సో దానికి సపరేట్ ఒక పేరు ఉంది. సో ఆ క్లోత్స్ ను సింథసైజ్ చేయడానికి కూడా మనము ఈ సిలికాన్ పాలిమర్స్ ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇంకా ఎక్కడెక్కడ మనము యూజ్ చేయొచ్చు అంటే, ఈ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ లో వాటర్ ప్రూఫింగే కాకుండా కొన్ని ఇప్పుడు 2 కంటైనర్స్ ఉన్నాయి. ఆ 2 కంటైనర్స్ టైట్ గా పట్టుకుంటున్నాయి. సో అట్లా పట్టుకోకుండా అవి లూజ్ గా రొటేట్ కావాలంటే లూబ్రికెంట్ గా లేదా మౌల్డ్ రిలీజింగ్ ఏజెంట్స్ గా మనము యూజ్ చేస్తాం. మౌల్డ్ రిలీజింగ్ ఏజెంట్స్ గా. నెక్స్ట్ వీటికి ఈ సిలికాన్ పాలిమర్స్ కు ఇంపార్టెంట్ పేరు ఏముంది? దీస్ ఆర్ ఇనార్గానిక్ రబ్బర్స్ అంటాం వీటిని. ఇనార్గానిక్ రబ్బర్స్. సో ఈ ఇనార్గానిక్ రబ్బర్స్ ను ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము అంటే, లెంత్ అండ్ చైన్ ఉన్న 6000 నుండి 7000 వరకు చైన్ లెంత్ ఉన్న ఈ పాలిమర్స్ ను మనము ఏరోప్లేన్స్ లో ఇది ఉంది కదా మనకు, అది చక్రాలు. సో ఆ చక్రాలు కింద ఉన్నటువంటి ఆ టైర్స్ ను సింథసైజ్ చేయడానికి కూడా మనము ఈ సిలికాన్ పాలిమర్స్ ని యూజ్ చేస్తాం. ఏముంది మేడం టైర్ చేసేకి దీనికి ఏం పెద్ద సీన్ అవసరమా అంటే, సో మనం అది ఫ్లో అయ్యేటప్పుడు చూస్తే, మూవ్ అయ్యేటప్పుడు ఏరోప్లేన్స్ అది రోడ్డుకు టచ్ అయినప్పుడు మనకు ఫ్రిక్షన్ అనేది వస్తుంది, ఘర్షణ జరుగుతుంది. సో ఘర్షణ జరిగినప్పుడు మీరు అబ్జర్వ్ చేసినారు అంటే, మూవ్ అయ్యేటప్పుడు ఏరోప్లేన్స్ మూవ్ అయ్యేటప్పుడు ఆ టైర్ కింద ఈ భూమికి రాపిడి జరిగి ఫ్రిక్షన్ జరిగి హై టెంపరేచర్ అంటే మనకు అక్కడ వేడి, అది ఉష్ణము అనేది విడుదలవుతుంది. హై టెంపరేచర్ అక్కడ రిలీజ్ అవుతుంది. ఆ టెంపరేచర్ దగ్గర కూడా నీకు ఆ రబ్బరు ఇది కాకూడదు, మెత్తబడకూడదు. అంత రెసిస్టెన్స్ ఉంటుంది దీనికి. సో ఆ టైర్స్ ప్రిపేర్ చేయడానికి మనము యూజ్ చేస్తున్నాం. ఇంకా అంటే సిలికాన్ పాలిమర్స్ ను ఫైబర్ ఇండస్ట్రీస్ లో ఫైబర్ రెయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ గా ప్రిపేర్ చేయడానికి కూడా మనం సిలికాన్ పాలిమర్స్ ను ఉపయోగించటం. ఫైబర్ రెయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ మెటీరియల్స్. సో మనం ఇంకా ఎక్కడెక్కడ అంటే, సో మీరు ఇన్ కేసు పీజీ కెమిస్ట్రీ చేస్తే మీ ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఎంఎస్సి చేసిన తర్వాత ఇన్ కేసు మీరు ఎక్కడన్నా ఇన్స్టిట్యూట్స్ లేకి ఇండస్ట్రీస్ సైడ్ వెళ్ళాలంటే, లేదా సో ల్యాబొరేటరీ పరంగా సింథసిస్ పర్పసెస్ కు వెళ్తే, సో ఎన్ఏలో నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీలో ఎఫ్ఆర్పి డివిజన్ ఉంది, ఫైబర్ రెయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ అని. సో ఎఫ్ఆర్పి డివిజన్ లో ఎక్కువగా వాళ్ళు యూజ్ చేసేది ఈ సిలికాన్ పాలిమర్స్ నే రెజిన్స్ గా యూజ్ చేసి వాళ్ళు ఈ రెయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ అంటే, ఏరోప్లేన్ బాడీ ఉంది కదా, సో ఏరోప్లేన్ కింద ఉన్నటువంటి టైర్లు ఎట్లా తయారు చేస్తారో నేర్చుకున్నాము. మరి ఏరోప్లేన్ బాడీస్ అంటే రెక్కలు, దాని చుట్టూ ఉన్నటువంటి ఎఫ్ఆర్పి డివిజన్ లో ఏం చేస్తారు అంటే ఫైబర్ రెయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్. ఎఫ్ఆర్పి అంటే ఫైబర్ రెయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్. ఈ ఎఫ్ఆర్పి లో ఏం చేస్తారు అంటే ఫైబరు ప్లస్ మన ఈ సిలికాన్ పాలిమర్ రెజిన్ ను యూజ్ చేసి మనకు రెయిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ మెటీరియల్ ను సింథసైజ్ చేసి దాంతో ఈ ఏరోప్లేన్ బాడీస్ ను తయారు చేస్తారు. సో ఎన్ఏఎల్ ఇండస్ట్రీలో నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ, ఎన్ఏఎల్ బెంగళూరులో ఉంది ఇది. సో ఎన్ఏఎల్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ ఇండస్ట్రీలో ఇన్స్టిట్యూట్ లో మనము, ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. సో దీంట్లో ఈ సిలికాన్ పాలిమర్స్ ని వాళ్ళు రెజిన్స్ గా యూజ్ చేసి ఈ ఏరోప్లేన్ బాడీస్ ను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. సో వాళ్ళు అక్కడ మెకానికల్ ప్రాపర్టీస్ ను స్టడీ చేస్తారు. సో ఇది హైలీ మెకానికలీ స్టేబుల్ సబ్స్టెన్స్. సో కాబట్టి ఈ సిలికాన్ పాలిమర్స్ అప్లికేషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారంటే, వంట రూమ్ లో ఉన్నటువంటి మెటీరియల్ ను తయారు చేస్తున్నారు, బయట రోడ్ల మీద ఉపయోగించుకుంటున్నాము. నెక్స్ట్ ఏరోప్లేన్స్ లోన సబ్మెరైన్స్ హల్స్ లో తయారు చేయడానికి, స్టీమర్స్ వాటి బాడీస్ తయారు చేయడానికి కూడా ఈ సిలికాన్ పాలిమర్స్ ను
యూజ్ చేసుకుంటున్నాం. చూడండి దీని రేంజ్ అబ్జర్వ్ చేస్తే అప్లికేషన్స్ రేంజ్ చాలా హై రేంజ్ లో ఉంది, లో రేంజ్ నుండి హై రేంజ్ లో ఉంది. సో అది మీకు ఇప్పుడు ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి సెకండ్ టాపిక్ సిలికోన్ పాలిమర్స్. ఎందుకు ఇంతగా స్ట్రెస్ చేసి అప్లికేషన్స్ చెప్తున్నాను అంటే అట్లీస్ట్ మీకు జిజ్ఞాస కలుగుతుంది, అంటే ఇంత ఉపయోగం ఉన్న పదార్థాలను లేదా ఇంత ఉపయోగం ఉన్న సబ్స్టెన్సెస్ గురించి మేము చదువుతున్నాము అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. సో అందుకని ఇంత డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో ఇప్పుడు మిమ్మల్ని డిస్కషన్ కు వదిలినాను. సో నేను అనుకున్న టాపిక్ ఇంతవరకు చెప్పేసినాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎవరైనా సరే, ఏదైనా తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మెరీషా మల్లెల మెరీషా, నాన్న ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. నో మ్యామ్, ఏం డౌట్ లేదు మ్యామ్. ఏం డౌట్ లేకుండా ఎట్లుంటుంది, ఏదో ఒకటి ఉంటుంది కదా. లేదు నీకు తెలిసినంత వరకు మేడం దీన్ని ఎట్లా యూజ్ చేస్తాము అట్లా మీకు ఏమన్నా తెలిసిన విషయాలు ఉంటే మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయండి. ఎస్ మ్యామ్. వినీలా ఉన్నావు నాన్న, ఏమన్నా డౌట్స్ ఉన్నాయమ్మా? లేవు మ్యామ్. ఏమీ లేవా? ఆల్రెడీ ఇదేం కొత్త టాపిక్ కాదు, ఇంటర్మీడియట్ లో మీరు చదువుకొని వచ్చిన టాపికే. ఎస్ మ్యామ్. గౌరీ పి గౌరీ, yes ma'am. ఏం డౌట్స్ లేవమ్మా? No ma'am. ప్రశాంతి సరేనా? సో ఇంకొకరు ఎవరు? పన్నూరు గౌరీ ఎవరు? పన్నూరు గౌరీ. ఏం నాన్న నీకు డౌటా? హ్యాండ్ రైజ్ చేసినావు? No ma'am, by mistake. అవునా, సరే. లాస్యా వచ్చిందా? లాస్యా క్లాస్ కి రోజు రాలేదా? నిన్న వచ్చిందే లాస్యా. అమ్మా చూడండి, ఈ మీ అటెండెన్స్ సిసికి డైరెక్ట్ గా సబ్మిట్ చేస్తున్నాము. సో మీరు ఇట్లాగనే ఈరోజు చాలా తక్కువ మంది వచ్చినారు క్లాస్ కు. సో ఇట్లా మీరు డే బై డే అటెండెన్స్ తగ్గింది అంటే మీకు రేపొద్దున స్కాలర్షిప్స్ కు ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి మస్ట్ అండ్ షుడ్ మీరు క్లాస్ కు అటెండ్ అయి తీరాల్సిందే. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏమి డౌట్స్ లేవు అంటే మనము ఈ క్లాస్ స్టాప్ చేసుకుందాం ఇంకా. ఏమ్మా? ఓకే మేడం. నీలా ఓకే మ్యామ్. ఓకేనా? బాయ్ అమ్మా, సేఫ్ గా ఉండండి. బాయ్ మ్యామ్. బాయ్ నాన్న. బాయ్ మ్యామ్. Bye, ma'am.